హాయ్ అండి, గోధుమ పిండితో ఇలా సమోసాలు చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం ముందు ఒక కప్పు తీసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఆనియన్స్, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాల పొడి, చాట్ మసాలా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక గోధుమ పిండి చపాతీలాగా రుద్దుకొని 4 పీసెస్గా కట్ చేసుకొని, ఈ సమోసా షేప్లో ఉండేది 10 రూపాయల బజార్లో తీసుకొచ్చినాము. ఇది కానీ ఉంటే దీంతో సింపుల్గా చేసుకోవచ్చు. మనము చపాతీలాగా చేసుకోకుండా, కాల్చుకోకుండా అందులో పెట్టి స్టఫ్స్ అనేది దాంట్లో పెట్టి నొక్కేసి మిగతా ఉన్న పిండి తీసేస్తే సమోసా షేప్లో సమోసాలు రెడీ అయిపోతాయి. ఇన్ని సమోసాలు ఇలా చేసుకోండి, సింపుల్గా అయిపోద్ది. అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. మన వీడియో ఫస్ట్ సారి కానీ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అన్నిలా చేసి పెట్టుకొని మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని కళాయి వీటెక్కినాక ఒక్కొక్కటి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకుంటే లోపల ఉన్న ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యి ఉడుకుతాయి. పెద్ద మంట పెట్టేస్తే ఉడకవు. సిమ్లో పెట్టుకుని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. తీసి పక్కన పెట్టుకుంటే అంతేనండి, సమోసాలు రెడీ. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.